నేను ఇఫ్తార్ హాస్టల్లో చేసేది చూసారు, మసీద్లో చేసేది చూసారు, కానీ ఈ రోజు హోటల్లో చేశాను. మ్యాటర్ ఏంటంటే భయ ఇంకా పండక్కి ఇంటికి వెళ్దామని బయలుదేరాను. ట్రైన్ చూసుకుంటే ఎప్పుడు ఈవినింగ్ ఉంది, అందుకే ఇంకా ఒక రౌండ్ వేద్దామని అలా కన్యాకుమారి బీచ్ వచ్చేసాను. ఏ పనైనా ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ సెకండ్ టైం రాదు, దానికి ఈ బీచ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ టైం ఈ బీచ్ చూడడానికి వచ్చినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ గా వచ్చాను, కానీ యూనివర్సిటీకి వచ్చేసాక ఈ బీచ్ మనకు దగ్గర అయిపోయింది. చాలా సార్లు వచ్చేసరికి ఆ ఫీలింగ్ పోయింది. ఏదైనా అంతే దగ్గర ఉండేటప్పుడు వాల్యూ తెలియదు, అదే దూరంగా ఉంటే వాల్యూ తెలుస్తుంది. ఇది బీచ్ గురించి కాదు. ఇంకా అలాగే అన్నోళ్ళు బోట్ నీళ్ళలో పంపిస్తుంటే అది కూడా చూసేసాను, మీరు చూసేయండి. ఇంకా నాకేమో ఏ ప్లేస్ కి పోయినా మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అందుకు నా ఫోన్స్ అయితే తక్కువ ఉన్న బ్యాకప్ వాడి మరీ స్టోర్ చేస్తా ఉంటా. ఇంకా ఈ హెడ్ ఫోన్స్ అంటారా, మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా మనకి ఏదో ఒక స్టంట్ అయితే జరుగుతానే ఉంటుంది. ఇంకా ఈ రోజు స్టంట్ అయితే మా ఊరు నుండి కొత్త బడ్స్ అయితే బస్ లోనే ఆడ పడిపోయాయి, అందుకు ఇంకా నైట్ ట్రైన్ లో ఇబ్బంది అవుతుందని టెంపరీ యూస్ కోసం ఈ హెడ్ ఫోన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కన్యాకుమారి నుంచి ట్రైన్ ఎక్కేసి నాగర్కర్నూల్ అయితే వచ్చేసాను. ఇంకా మన ట్రైన్ వచ్చి జస్ట్ 40 minutes ఉంది, అది కాక ఇఫ్తార్ టైం కూడా కంప్లీట్ అయిపోయిందని ఇంకా హోటల్లో కూర్చొని అయితే ఇఫ్తార్ కంప్లీట్ చేశాను. ఇంకా నేను ట్రైన్ ఎక్కాక నాకు జరిగిన స్టంట్ గురించి చూస్తే మీరే షాక్ అయిపోతారు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సరే ఇంకా నేను మీ ఆఫ్తాబ్ మిలింగ్ నెక్స్ట్ వ్లాగ్ మే.